ఛానల్లోకి స్వాగతం అండి. తులారాశి వారు ఫిబ్రవరి 28వ తేదీన ఉదయం లేవడంతోనే ఈ ఒక్క చిన్న పదార్థం తినండి, మీరు వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ చిన్న పదార్థాన్ని మీరు ఫిబ్రవరి 28వ తేదీన తినడం మూలంగా ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు చూస్తారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు ఊహకందని ఫలితాలను సొంతం చేసుకుంటారు. ఆర్థికంగా ఊహించినటువంటి నిజమైన పురోగతిని కూడా మీరు చూస్తారు. అయితే తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, అలాగే వారి యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయి, ముఖ్యంగా ఫిబ్రవరి 28వ తేదీన ఉదయం లేవడంతోనే మీరు తినాల్సినటువంటి ఆ చిన్న పదార్థం ఏంటి, ఆ పదార్థం తినడం వల్ల ఎటువంటి శుభ ఫలితాలను పొందుకోగలుగుతారు, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు, కానీ వీరిలో ప్రధానమైన లోపం ఏమిటంటే స్థిరమైన ఆలోచన అనేది ఉండదు. ఎందుకంటే ఈ రాశి అస్థిర రాశి కాబట్టి ఈ రాశికి చెందిన వ్యక్తుల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు, నిర్ణయాలు కూడా స్థిరంగా ఉండవు. తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కావచ్చు త్వరగా మారిపోతూ ఉంటాయి. అలాగే కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఆవేశం కోపం కారణంగా జీవితంలో వీరికి వీరే కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటారు. అంటే ఇతరులు వీరికి సమస్యలను సృష్టించాల్సిన అవసరం లేదు, వీరి కోపం కారణంగానే అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటారు. అయితే మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులు మీతో సఖ్యతగా ఉంటారు, మీ కోపాన్ని కూడా అర్థం చేసుకుంటారు, మీ మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. కానీ మిమ్మల్ని అర్థం చేసుకోలేని వ్యక్తులు మీ కోపం కారణంగా ఖచ్చితంగా మిమ్మల్ని దూరం పెట్టేస్తారు. అటువంటి వ్యక్తిత్వాన్ని తులారాశి వ్యక్తులు కలిగి ఉంటారు. అలాగే తులారాశి వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే మీ జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా అధికమనే చెప్పుకోవాలి. ఒక సమస్య పరిష్కారం కనుక్కునే లోపే ఇంకొక సమస్య ముందుకు వస్తుంటుంది. ఈ విధంగా ఎన్నోసార్లు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆర్థికంగా కూడా మీరు చాలాసార్లు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే మీ జీవితంలో ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా ఇదివరకు మీరు చాలాసార్లు అప్పులు చేసి ఉండవచ్చు. అప్పులు తీర్చడంలో కూడా మీరు విఫలమవుతూ ఉంటారు. ఈ చిన్న పని చేయండి, ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే మీకు కలుగుతాయి. కొంతమందికి ఆర్థిక సమస్యలు ఉండవండి, కానీ ఆర్థికంగా ఎంత మంచి స్థితిలో ఉన్నా కానీ అనారోగ్య సమస్యలు వారిని వెంటాడుతూ ఉంటాయి. అలాగే మరికొంతమందికి కుటుంబంలో ప్రశాంతత ఉండదు, ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి. ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోతారు. ఈ విధంగా అపార్థాల కారణంగా కుటుంబంలో ప్రశాంతత లేకపోవడం, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం, ఇది మానసికంగా మిమ్మల్ని ఎంతగానో బాధకు లోన్ చేస్తూ ఉంటుంది. అలాగే పై స్థానంలో ఉన్నటువంటి అధికారుల వల్ల కూడా మీరు మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అంటే మీరు రాజకీయ రంగంలో ఉన్నా, లేకపోతే ఉద్యోగ జీవితంలో ఉన్న, వ్యాపార జీవితంలోనైనా సరే మీ పై స్థానంలో ఉన్న వ్యక్తులతో కావచ్చు, లేకపోతే మీతో పాటు పనిచేసే వ్యక్తులతో కావచ్చు, మీ జీవితంలో చాలా రకాల సమస్యలు మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. ఈ విధంగా కూడా మీరు మానసిక ప్రశాంతత లేకుండా ఉంటారు. అలాగే తులారాశి వారి యొక్క జీవితంలో అనేక రకాల కారణాల వల్ల మీరు మంచి వారిని ఆదరించాల్సిన పరిస్థితులు కూడా మీ ముందుకు వస్తూ ఉంటాయి. అలాగే పరాయి స్త్రీల వల్ల ఈ రాశి పురుషులు మాత్రం అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మీకు జీవితంలో మీ ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా అప్పులు చేసి ఉన్నట్లయితే ఈ చిన్న పని చేయండి, ఖచ్చితంగా పురోగతి చూస్తారు. ఒకవేళ మీరు అప్పులు చేయకపోయినా కానీ మీ సంపాదన మీ ఖర్చులకే సరిపోతుంది. ఏమాత్రం కూడా పొదుపు చేయలేకపోతున్నారు, మీ సొంతింటి కలను నెరవేర్చుకోలేకపోతున్నారు. అలాగే మీరు ఏదైనా వాహనం కొనుగోలు చేయాలి అనుకున్నా కానీ మీ కోరిక తీరడం లేదు. వీటన్నిటికీ కూడా కారణం మీకు సరిపడా డబ్బు రాకపోవడం. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో డబ్బు అనేది చాలా ప్రధానమైనది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి మనిషి మనుగడ సాధించడానికి డబ్బు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. డబ్బు లేనిదే ఈ సమాజంలో బ్రతకడం చాలా కష్టం. కాబట్టి ఆ డబ్బు సంపాదన కోసమే ప్రతి మనిషి ఆహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. అయితే మీకు జీవితంలో ఇటువంటి అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారా? ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం మీకు ఈ సమయంలో లభించబోతుంది. ఫిబ్రవరి 28వ తేదీన మీ జీవితంలో చాలా కీలకమైన రోజనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు జీవితంలో ఈ చిన్న పని చేయడం ద్వారా మీకున్నటువంటి ప్రతి సమస్యల నుండి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే
ఆ శ్రీ మహాలక్ష్మీదేవి తన కృపా కటాక్షాలను మీ పైన కురిపించడానికి ఈరోజు మీకోసం ప్రత్యేకంగా ఎంపిక చేసుకుంది. కాబట్టి మీరు కనుక ఈ చిన్న పని చేశారంటే ఖచ్చితంగా ఆ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు కలుగుతాయి. అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మీ యొక్క జీవితాన్ని గడపగలుగుతారు. అయితే దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఫిబ్రవరి 28వ తేదీ మీరు ఆ రోజు కాస్త ముందుగా లేవండి. ఖచ్చితంగా సూర్యోదయానికంటే ముందే లేవండి. ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని తలస్నానం చేసి అలాగే సూర్య నమస్కారం చేసుకోండి. ఈ విధంగా సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత సూర్యుడికి నీటిని సమర్పించండి. అంటే సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి. ఆ తర్వాత ఖచ్చితంగా పూజా మందిరాన్ని శుభ్రపరచుకొని మీరు పూజా మందిరంలో నేతితో దీపాన్ని వెలిగించండి. లక్ష్మీదేవి పటం ముందు ఖచ్చితంగా అగరబత్తులు పెట్టండి. అలాగే ఎరుపు రంగు పుష్పాలు కూడా లక్ష్మీదేవి పట్టం ముందు ఉంచండి. ఈ విధంగా ఉంచిన తర్వాత మీరు వంటగదిలోకి వచ్చేసి మీరు ఒక చిన్నపాటి బెల్లం ముక్కను తీసుకొని వెళ్ళి లక్ష్మీదేవి పట్టం ముందు పెట్టేసి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పఠించండి. ఈ విధంగా పఠించిన తర్వాత ఆ యొక్క బెల్లం ముక్కను మీరు నోట్లో వేసుకోండి. ఈ విధంగా కనుక ఫిబ్రవరి 28వ తేదీ రోజు మీరు బెల్లం ముక్క అంటే బెల్లం ముక్క అనేది చాలా శ్రేష్టమైనది. ప్రతి ఒక్కరు కూడా కొన్ని సందర్భాల్లో మనం బెల్లాన్ని బంగారంతో సమానంగా పోలుస్తూ ఉంటాం. అలాగే బెల్లం అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి పదార్థం. అలాగే తీపి పదార్థం కూడా. అంటే మీ జీవితంలో ఉన్నటువంటి చేదు అనుభవాలను మీకు దూరం చేసి తీపి అనుభవాలను ఇస్తుంది. అలాగే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పదార్థం కాబట్టి లక్ష్మీదేవి పటం ముందు నైవేద్యంగా పెట్టి మీరు ఎప్పుడైతే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారో ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే ఫిబ్రవరి 28వ తేదీన లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించదలుచుకుంది. మీ శరీరంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలని, ఇది వరకు మీరు పడుతున్న కష్టాల నుండి మిమ్మల్ని విముక్తులను చేయాలని కోరుకుంది. అటువంటి సందర్భంలో మీరు ఖచ్చితంగా ఉదయం లేవగానే మేము వీడియోలో చెప్పిన విధంగా మీరు ఖచ్చితంగా ఇల్లు శుభ్రపరచుకొని స్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేసి లక్ష్మీదేవి పటం ముందు నెయ్యితో దీపం వెలిగించి అలాగే దేవి పటం ముందు బెల్లం ముక్కను పెట్టేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుతారు. మీ జీవితంలో మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతూ ఉంటాయి. మీ జీవితంలో మీరు వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి అంశాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులు ఆర్థిక పెరుగుదలను పొందుకుంటారు. అలాగే ఉద్యోగ జీవితంలో మీకు ప్రమోషన్లు వస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కోరిక తీరుతుంది. ఈ విధంగా మీ జీవితంలో మీరు ఏ కోరికను బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అప్పుల ఊబిలో చిక్కుకున్నవారు అప్పుల ఊబి నుంచి బయటపడి ఖచ్చితంగా మీకు జీవితంలో సకల శుభాలను పొందుకోగలుగుతారు. ఒకరి దగ్గర చేయి చాచే స్థితి నుండి ఒకరికి సహాయం చేసే స్థితిలోకి కూడా మీరు వస్తారు. అలాగే తులారాశి వారి జీవితంలో పెద్ద కల్లోలం 3 అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. మరి అవేంటో వెంటనే తెలుసుకుని ఇప్పుడే జాగ్రత్త పడండి, లేదంటే చాలా నష్టపోతారు. మరియు తులారాశి వారి జీవితంలో కల్లోలం సృష్టించే యొక్క అతిపెద్ద సంఘటనలు ఏంటి, మరి వాటి ద్వారా మీరు ముందుగానే జాగ్రత్త పడడం ద్వారా మీరు ఆ సమస్య నుంచి ఎలా బయటపడతారో ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని చూసే తులారాశి వారు స్కిప్ చేయకుండా తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీకు తెలిసిన తులారాశి వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియోకి అందరికంటే ముందు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. తులారాశిలో జన్మించిన వ్యక్తులు మొండి పట్టుదల గలవారిగా ఉంటారు. ఎవరికి తలవంచరు. ఈ రాశివారు అందరిపైన ఆధిపత్యాన్ని చేస్తారు. తులారాశి వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ రంగంలోనైనా సరే వీరు నాయకులుగానే ఉంటారు. అందువల్ల వీరికి న్యాచురల్గానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఏ విషయమైనా సరే ముందడుగు వేసి మరి ఆ యొక్క విషయాన్ని సాల్వ్ చేసుకుంటారు ఈ తులారాశి వ్యక్తులు. అలాగే ఆలోచనలు వీరిలో ఎక్కువగా అలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే ఎవరితోనైనా బాగా తొందరగా కలిసిపోతారు. అలాగే ఎక్కువ ఆత్మాభిమానాన్ని అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ని కలిగి ఉంటారు. ఇకపోతే తులారాశి వారికి స్వాభిమానం, పట్టుదల, ఆదర్శం అందరికంటే చాలా గొప్పగా జీవించాలి అన్న కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు ఓటమిని యాక్సెస్ చేయరు.
అలాగే ఏ విషయంలోనైనా సరే డిసప్పాయింట్ అవ్వకుండా ఈ రాశివారు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ఎప్పుడు విజయ పథంలో నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. తులారాశివారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింత అభివృద్ధి సాధించాలన్న తపనతో నిరంతరం కష్టపడుతూ శ్రమిస్తూనే ఉంటారు. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక విషయాల్లో పేరు సంపాదిస్తారు. వీరు చేసిన దాన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం చేసుకోరు. కఠినమైన స్వభావం కలవారని ముద్ర పడుతుంది. ఎవరైనా వ్యక్తులు తులారాశి వారిని బయట పెట్టి లొంగ తీసుకోవడం అనేది ఇంపాసిబుల్ అనే చెప్పుకోవాలి. తను నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా సరే మీరు అస్సలు ఏమాత్రం కేర్ చేయరు. అలాగే తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఫిర్యాదు చేసిన 100% నిజమవుతుంది. వైఫల్యం చెందిన 10% పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధికులు, స్త్రీల వలన ఎక్కువ మోసపోవడానికి అవకాశం ఉంది. వీరు మొదటి నుంచి కష్టపడే తత్వం కలవారు కావడంతో సుఖాలు వీడి వెతుక్కుంటూ వస్తాయి. అలాగే పెట్టుబడి వ్యాపార విషయంలో 1-2 సార్లు ఆలోచించి అడుగులు వేస్తారు. దీనివలన వీరికి ఆర్థికంగా లాభాలైతే వస్తాయి. ఎంతటి పనైనా సరే సాధించగల విశ్వాసం వీరికి సొంతమని చెప్పాలి. అలాగే ఉద్యోగుల పట్ల, వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన ఈ రాశి వారికి బాగా మేలు చేస్తుంది. కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురవుతాయి. సొంత ఊరిలో వదిలివేసిన బాధ్యతలు వీరి తల మీద పడతాయి. బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ళ వలన సమస్యలు ఎదురవుతాయి. తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు. తులారాశి వారికి వృత్తి, ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం, అల్పులను ఆశ్రయించడం తప్పకపోవచ్చు. రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు. సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు. ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు. తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వాళ్ళ స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. వీరు ఏ పని అప్పగించినా చాలా చాకచక్యంతో, తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది. ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. తులారాశి వారికి ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది వారికి నష్టదాయకంగా మారుతుంది. దీనివలన అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు. ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకుని చిరకాలం బాధపడుతూ ఉంటారు. కాబట్టి వీరి అభిమానం దురభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. ఇకపోతే తులారాశి వారి జీవితంలో మనం ముందే చెప్పుకున్నాం కదా, 3 అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయని వెంటనే తెలుసుకొని జాగ్రత్త పడండి. లేదంటే మీరు చాలా నష్టపోయే అవకాశం కనపడుతుంది. అవునండి, మీరు విన్నది నిజమే. ఇక నుంచి మీ లైఫ్లో కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. వాటి గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల గమనం అనేది అన్ని రాశుల వారిపైన ఎఫెక్ట్ చూపిస్తుంది. అయితే ప్రజెంట్ గ్రహాల సంచారం తులారాశి వారిపైన ప్రతికూల ప్రభావం చూపించబోతున్నాయి. అయితే గ్రహ సంచారం కారణంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే తులారాశి వ్యక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. ఈ రాశి జాతకులు రాబోయే రోజుల్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆర్థికంగా ఈ జాతకులు నష్టపోయే అవకాశం కనపడుతుంది. కుటుంబంలోనూ ఆర్థిక బాధ్యతల కారణంగా ఇబ్బందులు చోటు చేసుకుంటాయి. ఏ పని చేసినా సమర్థవంతంగా దృష్టి పెట్టి చేయలేరు. పనితీరు మందగిస్తుంది. ఈ టైంలో పనిచేసే చోట సరైన గుర్తింపు లభించదు. వర్తక వ్యాపారాలు చేసేవారు పెద్దగా లాభాలను పొందలేరు. వ్యాపారాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఈ సమయం కాస్త కష్టంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాలు ఆశిస్తున్న వారు మంచి ఉద్యోగ అవకాశాలు పొందలేరు. విదేశాలకు వెళ్ళాలనుకునేవారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొత్త వ్యాపారాలు చేసే వ్యక్తులు కొద్దిపాటి లాభాలు పొందాలంటే కూడా విపరీతమైన కష్టపడాల్సి వస్తుంది. తీవ్రమైన పోటీని ఈ సమయంలో మీరు ఎదుర్కొంటారు. ఇలా ఎన్నో రకాలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంలో సమస్యలు కూడా చోటు చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబ వాతావరణం వివాదాలకు కేంద్రంగా మారుతుంది. మీరు పనిచేసే చోట బెటర్ పర్ఫార్మెన్స్ చూపించలేకపోతూ ఉంటారు. వ్యాపారస్తులు వ్యాపారం చేసే క్రమంలో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం అనేది అస్సలు బాగోదు. పార్ట్నర్షిప్ బిజినెస్లు కలిసి రావని చెప్పాలి. వ్యాపార భాగస్వామితో వివాదాలు చోటు చేసుకుంటాయి. వర్తక వ్యాపారాలు చేసేవారికి ఇది సరైన సమయం కాదు. ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏ పని చేసినా ఆటంకాలు, పని జాప్యం జరుగుతుంది. ఇకపోతే ఈ సమయంలో కెరియర్ అంత మంచిగా ఉండదు. మీకు పనిచేసే చోట ఎక్కడైతే పని చేస్తారో అక్కడ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు నిరాశాజనకంగా ఉంటాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో కాస్త ఇబ్బందులు ఎక్కువగానే ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు జ్యోతిష పండితులు. ఉద్యోగాలు చేసేవారికి ఆకస్మిక ఉద్యోగ నష్టం లేదా ఉద్యోగ మార్పు సంభవిస్తుంది.
ఈ సమయంలో తులారాశి వారికి తీవ్రమైనటువంటి ఒత్తిడి స్ట్రెస్ను ఎదుర్కొంటారు. ఇకపోతే తులారాశి వారికి దడ పుట్టించే మరికొన్ని సంఘటనల విషయానికి వస్తే కొంతమంది వ్యక్తులకు ప్రాణ నష్టం జరిగేందుకు అవకాశం కనపడుతోంది అంటున్నారు జ్యోతిష్య పండితులు. అంటే అందరికీ ఇలానా ఉంటుందా అంటే కాదండి. మీలో కొంతమంది వ్యక్తులు తులారాశిలో జన్మించిన వారికి మాత్రమే ఇలా జరుగుతుందన్నమాట. కానీ ఈ సమయంలో జాగ్రత్తగా ఉంటే ప్రాణాలకే మంచిది. ఈ కాలంలో మీరుగా మీ యొక్క పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందుగా మీరే ఆలోచించి ఒక సరైన డెసిషన్కి రండి. మీ ఇష్టదైవాన్ని తలుచుకొని ఇంటి నుంచి బయట అడుగు పెట్టండి, అంతే తప్ప ప్రతి చిన్న విషయానికి బయటకు వెళ్ళకండి. అదేవిధంగా తులారాశి వ్యక్తులు గుండె ధైర్యంగా జాగ్రత్తగా ఉండాల్సిన మరొక విషయం ఏమిటంటే మీరు రాబోయే కాలంలో ఆస్తి పోగొట్టుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది కాస్త టెన్షన్ పెంచే విషయమైనా సరే ఇదే జరగబోతోంది. అవునండి, మీకు రావాల్సిన ఆస్తి కోర్టు కేసులు ఉంటే అది మీ నుంచి చేజారిపోయే అవకాశం ఉందంటున్నారు జ్యోతిష పండితులు. అలాగే ఒకవేళ మీ ఆస్తి అనేది కోర్టు తగాదాలలో కనుక లేకపోతే మరొక విధంగా కూడా మీరు డబ్బు నష్టపోయే ఛాన్సెస్ కనపడుతున్నాయి. కాబట్టి తులారాశిలో జన్మించిన వ్యక్తులు మీ డబ్బు మీరు కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తగా ఉండాలండి. మరి మీరు ఏ విధంగా డబ్బును కోల్పోయే అవకాశం ఉందని అంటే మీ డబ్బు చోరీకి గురవుతూ న్యాయవాది పరుల పాలవచ్చు, మీ ఇంట్లో దోపిడీ జరిగే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఇప్పటి నుంచి తులారాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉంటూ మీ ఇంటి చుట్టుపక్కల తిరిగే వ్యక్తులను కనిపెట్టుకుంటూ ఉండండి. ఈ టైంలో మీకు ఏదైనా అనుమానం ఉంటే మీ డబ్బును తీసుకెళ్లే వెంటనే బ్యాంకులో పెట్టేసేయండి. లేదంటే జరిగే నష్టం జరిగిన తర్వాత మీరు ఎంత బాధపడినా ఎటువంటి బెనిఫిట్ అనేది ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాల్లో తులారాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండండి. చూసారు కదా, తులారాశి వారి యొక్క జీవితంలో కల్లోలం సృష్టించే అతిపెద్ద సంఘటనలు ఏంటి, వాటి నుంచి బయటపడేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇకపోతే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే అటువంటి వ్యక్తులు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.